హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మనం ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుందామండి. ఇది మన మొక్కలు అవి కూడా ఏ మొక్కలైనా సరే అవి పూల మొక్కలు కానివ్వండి, లేదంటే మన కాయగూరల మొక్కలు అవనివ్వండి, లేదా తీగజాతి మొక్కలు అవనివ్వండి, ఏదైనా కానీ మొక్కలు బాగా పెరగాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి? రూట్ సిస్టమ్ బాగా గట్టిగా ఉండాలండి, స్ట్రాంగ్ గా ఉండాలి. మనం కూడా అంతే కదా, మన కాళ్ళే గట్టిగా ఉంటేనే మనం బాగా నడిచి పరిగెట్టగలుగుతా ఉంటాము. ఈ మొక్కలకి ఉన్న రూట్ సిస్టమ్ అది కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా బాగా తీసుకుని మొక్క పెరగడానికి బాగా తోడ్పడుతూ ఉంటదండి. అది మనకి కాయ రూపంలో మనకి ఇస్తుంది, లేదా ఫ్లవర్స్ అవి కూడా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే తీగజాతికి సంబంధించిన పాదులు ఏవైతే ఉంటాయో వాటికి వచ్చే అన్ని కూడా కాయలు కూడా మీకు బాగా పెరుగుతాయండి. సో పాదు ఎంత బాగా ఎక్కువ పొడిగలిగితే మనకి అంత ఎక్కువ ఈల్డ్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అంత ఫ్లవరింగ్ వస్తుంది తర్వాత. సో అన్ని కాయలు కాస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే బేసిక్ గా రూట్ సిస్టమ్ బాగా ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్ అండి. సో ఫాస్ఫరస్ ఎంత బాగా ఉంటే మట్టిలో సో అది ఆ మొక్క వేర్ సిస్టమ్ అన్నది అంత బాగా అవుతుంది. వేర్ సిస్టమ్ ఎప్పుడైతే గట్టిగా పడుతుందో దానికి వచ్చే కాండం ఏదైతే స్టెమ్ ఉంటుందో అదంతా కూడా చాలా బాగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. స్టెమ్ ఎప్పుడైతే తీగ కాండం ఎక్కువ బాగా పెరుగుతుందో దానికి వచ్చే బ్రాంచ్లు కూడా గట్టిగా పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ కాబట్టి సో ఈ ఫాస్ఫరస్ రిచ్ గా ఉండే ఫెర్టిలైజర్ నార్మల్ గా నేను ఇంతకు ముందు ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాను, బోన్ మీల్. సో బోన్ మీల్ గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడుకున్నామండి. బోన్ మీల్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని. సో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు వాడిన వాళ్ళు కూడా చాలా మంది దాన్ని చూస్తూ ఉన్నారు, దాని ఎఫెక్ట్ ఆల్రెడీ. సో కొంతమంది ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బోన్ మీల్ తో కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ గురించి అడుగుతా ఉన్నారు నా ఛానల్ నుంచి. సో ఆల్టర్నేట్ ఏంటంటే మనకు ఇప్పుడు అది రాక్ ఫాస్ఫేట్. సో ఈ బేసిక్ గా ఈ రాక్ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే గన్నులు ఉంటాయండి, గన్నుల నుంచి తీస్తూ ఉంటారు. ఈ గన్నులు ఏంటంటే మనకి సముద్రాలు ఫామ్ అయినప్పుడు అలాగా గన్నులు ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సముద్రాలు ఎప్పుడు ఒక చోట ఉండవండి. ఇంతకుముందు ఆల్రెడీ హిమాలయాలు ఉన్న ప్లేసెస్ లో సముద్రాలు ఉండేవి, ఇప్పుడు సముద్రాలు ఉన్న ప్లేస్ లో కొండలు ఉండేవి. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని వేల సంవత్సరాలకి ఇది రొటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ గన్నుల నుంచి డ్రా చేసి మన ఇండియాలో ఒక 2 చోట్ల ఉన్నాయి, మిగిలిన బయట దేశాల్లో కొన్ని చోట్ల ఉన్నాయండి. సో ఈ ఇందులోంచి డ్రా చేసిన రాక్ ని ఏంటంటే మనకి క్రష్ చేసి మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. సో దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకుని మీరు ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్ గా. అలాగే వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఈ రాక్ ఫాస్ఫేట్ లో మనకి ఏదైతే ఫాస్ఫేట్ కంటెంట్ ఉంటుందో బేసిక్ గా అది అరౌండ్ 30% ఉంటుందండి. బట్ అవైలబుల్ గా మనకు వచ్చేది ఏంటంటే మొక్కలకు అందుబాటులోకి వచ్చేది ఓన్లీ 3% అండి. సో ఈ బోన్ మీల్ ఏదైతే ఉందో ఈ బోన్ మీల్ నుంచి మొక్కలు ఈజీగా ఫాస్ఫరస్ అందుకుంటాయండి. బట్ వేరే ఈ రాక్ ఫాస్ఫేట్ దగ్గరకు వచ్చేకి ఏమవుతుందంటే ఇది అండి రాక్ ఫాస్ఫేట్ మొక్కలకు తీసుకోవాలంటే మట్టి ఎసిడిక్ లో ఉండాలండి, ఎసిడిక్ కండిషన్ లో ఉండాలంటే బిలో 5.5 ఉంటే బాగుంటుంది. సో ఎసిడిక్ కండిషన్ లో ఉండాలంటే ఏం చేయాలి? మనం సాయిల్ ని pH టెస్ట్ చేయించుకోవడం అన్నది ఒక ప్రొసీజర్. లేదంటే సింపుల్ గా మనకి ఎసిడిక్ లోకి తీసుకురావాలంటే ఆవు పేడ ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, ఎనీ క్యాటిల్ మాన్యూర్ ఏదైనా సరే, అలాగే మన కోడిల పెంట కానీ ఏదైనా సరే, ఏది వేసినా మీకు ఇమ్మీడియట్ గా మన సాయిల్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఎసిడిక్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఎసిడిక్ ఎంత కావాలి సాయిల్ మనకు? బేసిక్ గా ఎసిడిక్ అయితేనే మొక్కలు మనకు బాగా పెరుగుతాయండి. బిలో 6 pH ఉంటేనే ఆ సాయిల్ pH ఏదైతే ఉంటుందో అది బిలో 6 ఉంటేనే మొక్కలు మనకి కూరగాయలు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా బాగా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. సో బిలో 6 రావాలని మనం ఎప్పుడు ఏం చేస్తాం అంటే ఆర్గానిక్ మ్యాటర్ డిఫరెంట్ మ్యాటర్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాం కంటిన్యూగా. అంటే లైక్ వెజిటబుల్ వేస్ట్ వేస్తూ ఉంటాము, డ్రై లీవ్స్ వేస్తూ ఉంటాము, ఈ కౌ మాన్యూర్స్ వేస్తూ ఉంటాము, ఇట్లా డిఫరెంట్ మనం వేస్తూ ఉంటాము. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే సాయిల్ ఎప్పుడు కూడా ఎసిడిక్ కండిషన్లోనే ఉంటుంది అనమాట. సో ఇది హార్డ్ వాటర్ ఎక్కువ వాడితే ఏమవుతుందంటే సాయిల్ pH అన్నది పెరిగిపోతూ ఉంటుంది. బోర్ వాటర్లు అవి బాగా వాడేవాళ్ళు ఎక్కువ pH ఉన్న బోర్ వాటర్ అది వాడితే మనం 800, 1000, 1200 ppm ఉన్న బోర్ వాటర్లు వాడితే ఏమవుతుందంటే వారే పీరియడ్ ఆఫ్ టైము మన సాయిల్ అంతా కూడా 0% ఎక్కువైపోయి pH లెవెల్ ఎక్కువైపోద్ది అనమాట. సో మనం ఎన్ని ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా ఆ మొక్క పెరగదండి అప్పుడు ఆటోమేటిక్గా. సో ఏమవుతుంది, మొక్క ఎప్పుడైతే pH అబౌవ్ 6.5 వెళ్ళిపోయింది అనుకోండి, సో మొక్కకి అందాల్సిన అన్ని అందం అనమాట. సో సాయిల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. సాయిల్ ఎసిడిటీ ఇంపార్టెంట్, అలాగే సాయిల్ ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా సాయిల్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 పారామీటర్స్ బాగా ఉంటేనే న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. సో ఇప్పుడు ఈ రాక్ ఫాస్ఫేట్ మొక్కల రూట్స్కి అందుకోవాలంటే మనం ఇచ్చిన ఈ రాక్ ఫాస్ఫేట్లో ఉన్న అందుబాటులో ఉన్న
3% ఫాస్ఫరస్ ఏదైతే ఉంటుందో అది మొక్కకు అందుబాటులోకి రావాలంటే మనం సాయిల్ని ఎసిడిక్లో మెయింటైన్ చేయాలి. సో కంపల్సరీ ఏం చేయాలి, ఇది యాడ్ చేసినప్పుడు మనం సాయిల్కి ఎంతో కొంత కౌ మాన్యూర్ అన్నది మనం యాడ్ చేయాలండి. యాడ్ చేసేసి దానిపైన ఇది ఇచ్చారనుకోండి, సో ఎసిడిక్ రియాక్షన్స్ వల్ల తొందరగా రిలీజ్ అవుతుంది ఫాస్ఫేట్ అన్నది. అప్పుడు మనకి మొక్కకి చాలా ఈజీగా అందుబాటులోకి వస్తుందండి. అప్పుడు మొక్క మీకు ప్లాంట్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట. ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనకి నార్మల్గా మనం వెజిటబుల్ ప్లాంట్స్ ఏవైతే పెడుతూ ఉంటామో, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ పెడుతూ ఉంటాము, పళ్ళ మొక్కలు, అలాగే పాదులు పెడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా మొక్కలు ఎప్పుడైతే నాటుతున్నామో అప్పుడే దీన్ని ఒక 2 స్పూన్లు అంత తీసుకుని డైరెక్ట్గా ఆ మట్టిలో గుంత తవ్వినప్పుడు వేసేసేసి దాని మీద మొక్క మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, సో దట్ ఏంటంటే అది ఈ మొక్క పెరిగి మనకి పూత తీసుకొచ్చేటప్పటికి ఒక 20 రోజులు నెలలకి ఇది మొక్కకు అందడం మొదలవుతుంది అనమాట. సో అప్పుడు మొక్క హెల్తీగా ఇంకా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో ఈ రోజు వేస్తే ఈ రోజు ఇది అందుబాటులోకి ఉండదండి. 15-20 రోజులు మినిమం టైం పడుతుంది ఇది డిజాల్వ్ అయ్యి రూట్స్కి అందడానికి. సో అప్పుడు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందే వేసుకోవాలి. సో ప్రిఫరబుల్లీ మొక్క పెట్టినప్పుడే వేసుకోవాలి. ఒక టమాటా మొక్కనో, వంకాయ మొక్కనో, ఒక పాదునో ఏది పెట్టినా మీరు అప్పుడే వేసేసి దాని మీద మొక్క పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఇది వాటర్ సొల్యూబుల్ అన్న అడుగుతారు కొంతమంది. సో వాటర్లో కూడా కలిపి మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. కాకపోతే 1 డే నానబెట్టేస్తే కంప్లీట్గా బాగా డిజాల్వ్ అవుతుంది. బాగా కలిపేసి మొక్కలకి అన్ని కూడా తలగాత ఇచ్చేసుకుంటే కూడా బాగుంటుందండి. సో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇది మనం వాడినప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే మాస్క్ వేసుకోవడం ఉత్తమం అండి. సో మాస్క్ వేసుకుంటే ఏంటంటే, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కానీ, ఈ డస్ట్ ఎగిరే డస్ట్ కానీ మన లంగ్స్లోకి వెళ్ళకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అండి, దీన్ని వేసినప్పుడు ఎప్పుడు కూడా మనం కొంచెం టాప్ కవర్ మళ్ళీ మనం కవర్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చుకుంటే స్లోగా డిజాల్వ్ అయ్యి ప్లాంట్స్ అవి కూడా బాగా గ్రోత్ వస్తుందండి ఇది. సో ఇది మనం కట్ చేసి దీన్ని కూడా బౌల్లో తీసుకుందాము. ఇది కొంచెం బ్రౌనిష్ ఆరెంజ్ కలర్లోకి ఉంటుందండి ఇది. ఇది మన స్టోర్లో 1/2 kg, 1 kg అండ్ 5 kg ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయండి ప్రజెంట్లీ. సో ఎవరికైతే బోన్ మీల్తో ఇబ్బందిగా ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకోవచ్చండి. బట్ డెఫినెట్లీ బోన్ మీల్ సుపీరియర్ అండి. బోన్ మీల్తో ఈజీగా తొందరగా ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ తొందరగా అందుతాయి అనమాట మొక్కకి. ఇందులో కూడా మనకి కాల్షియం ఉంటుంది రాక్ ఫాస్ఫేట్లో, అలాగే మనకి పొటాషియం కూడా ఉంటుంది కొంచెం నామినల్ వాల్యూస్లో. సో దీన్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? సో దీన్ని మనం అట్లీస్ట్ ఒక 45 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే చాలండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఒకసారి వాళ్ళు ఇచ్చామంటే మళ్ళీ ఒక 45 రోజుల వరకు దీన్ని ఇవ్వాల్సిన పని లేదండి. అలాగే బోన్ మీల్ కూడా సిమిలర్ అండి. చాలామంది బోన్ మీల్ ఎవ్రీ 10 days 15 days ఇచ్చామని చెప్తా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదండి. బోన్ మీల్ మనం ఇవాళ ఇచ్చింది డిజాల్వ్ అయ్యి ప్లాంట్కి అందేటప్పటికే మీకు 15-20 days టైం పట్టేస్తుందండి. దాని తర్వాత అది మెల్లగా 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 ప్లాంట్కి అందిస్తూ ఉంటుంది. సో 45 days నుంచి 2 months లోపల మనం ఇచ్చుకుంటే చాలండి, ఐదర్ బోన్ మీల్ కానీ, రాక్ ఫాస్ఫేట్ కానీ. సో దట్ ఏమవుతుందంటే మీరు ఓవర్ ఫెర్టిలైజింగ్ అవ్వకుండా ఉంటుంది మీ సాయిల్. సో ఎవ్రీ 15 days ఇది వేసేస్తూ ఉన్నారనుకోండి, మీరు కొన్నాళ్ళకి ఏమవుతుంది, బోన్ మీల్ ఎక్కువైపోతుంది, చాలా రిచ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్గా స్లో రిలీజ్ ఫెర్టిలైజర్స్, అంటే స్లోగా ఇస్తూ ఉంటాయి మొక్కకి. అంటే ఇప్పుడు ఏ కానీ వాళ్ళు అందుకోవు అనమాట. బట్ ఎప్పుడైతే అందడం మొదలెట్టిందో అక్కడి నుంచి మీకు స్లోగా ఇస్తూనే ఉంటాయి. ఛానల్లో మీకు ఫెర్టిలైజర్ అందులో మీకు అందుతూనే ఉంటుంది మొక్కకి. సో వెంటనే వేయాల్సిన పని లేదనమాట ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దీన్ని ఎలా వేయాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. చుట్టూ మట్టి కొంచెం గుల్ల చేయాలండి. చూసారా మట్టి చూడు ఎంత గుల్లగా ఉందో మాది. అసలు కుండీలో సాయిల్ ఎప్పుడు కూడా ఇంత గుల్లగా ఉండాలండి. తవ్వుతుంటేనే వచ్చేస్తుంది ఈజీగా. సో ఈ రాక్ ఫాస్ఫేట్ని నేను ఈ స్పూన్ కొలతలో తీసుకుంటున్నాను, మన చిన్న స్పూన్ కొలతలో. సో చుట్టూ మనం జల్లేసుకోవాలి. ఇట్లా 2 స్పూన్లు వేస్తున్నానండి నేను. సో ఇదేమవుతుందంటే ఇది మొక్కకు అందడానికి మీకు ఆల్మోస్ట్ 15-20 days పడుతుందండి. సో నేను చెప్పాను కదా, దీనికి ఇమ్మీడియట్గా మనకి కౌ మాన్యూర్ కానీ, లేదంటే మీ దగ్గర కంపోస్ట్ కానీ, ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ మనం దానికి యాడ్ చేయాలి. ఎందుకంటే సాయిల్ ఎసిడిటీని మనం ఇంక్రీజ్ చేయాలండి. సో అందుకని దీనిపైన మనం ఈ రాక్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఇది కప్పేస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా ఒక 1/2 kg అట్లా ఒక్కొక్క మొక్కకి ఇలాగ వేసుకుంటే మనకి మీ దగ్గర ఉన్న కౌ మాన్యూర్ కానీ, లేక ఘనజీవామృతం కానీ ఏది ఉంటే అది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీని మీద వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉందో, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ చాలా వాల్యుబుల్ ఆల్వేజ్ నాకు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నా వీడియో రిలీజ్ అయినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా మీరు చూస్తూ ఉండాలి వీడియోలు, లేకపోతే మీ వీడియోలు చేసుకోవడం ఉపయోగం ఉండదు కదా మీరు చూడకపోతే. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోలో కలుద్దామా తప్పకుండా. నమస్తే, థ్యాంక్ యూ అండి.